ఇందాక చెప్పినట్టు నేను కోర్ టాపిక్స్ని తీసుకొని మనం ఆ యొక్క లెసన్ని ప్రిపేర్ అవ్వాలని చెప్పాను. సో దానికి ఒక ఎగ్జాంపుల్గా నేను మీకు చూపిస్తున్నాను. సో వాటర్ చూడండి, ఇది కోర్ టాపిక్స్ ఫర్ వాటర్ రిసోర్సెస్. ఇక్కడ ఒక టాపిక్ని నేనేం చేశానంటే నోట్స్ రూపంలో రాశాను. ఇక్కడ చూడండి, వాటర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్స్. సో ఈ లెసన్ 8 మార్కుల ప్రశ్న ఎలా అడిగినా సో ఇందులో మనం సమాధానం రాయాలంటే మనం ఏం చేయాలి, ఆ లెసన్లో ఉన్నటువంటి కోర్ టాపిక్స్ అంటే ముఖ్యమైన టాపిక్స్ ఏమున్నాయి వాటి గురించి మనం బాగా చదవాలి, నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఏముంది, వాటర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్స్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నాను. సో అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఆన్ ద ఎర్త్. సో అవైలబిలిటీ ఏ విధంగా ఉంది, హైడ్రోలాజికల్ సైకిల్ ఏంటి, తర్వాత ఫ్రెష్ వాటర్ ఏ పర్సెంటేజ్లో మనకు ఎర్త్ పైన లభిస్తుంది. సో ఇది అంతా మనం సమాచారాన్ని సేకరించుకున్నాం. ఆ తర్వాత యూటిలిటీ ఆఫ్ వాటర్. సో వాటర్ ఏ విధంగా యూటిలిటీ జరుగుతుంది. సో ఇక్కడ పర్సనల్గా, తర్వాత మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కానీ, డొమెస్టిక్ పర్పస్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, సో తర్వాత నావిగేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాటర్ ఏ విధంగా ఉపయోగిస్తున్నామో అనేటువంటిది యూటిలిటీ ఆఫ్ వాటర్ రాసుకున్నాము. తర్వాత వాటర్ స్కేర్సిటీ, మనకు నీటి కొరత ఉంది. నీటి కొరత సంబంధించి ఇక్కడ ఒక హింట్ ప్రశ్న ఇచ్చాను, వాట్ ఆర్ ద కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వాటర్ స్కేర్సిటీ. సో వాటర్ స్కేర్సిటీ ఉండడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయి అనేటువంటిది పాయింట్ల వారీగా రాసుకోవడం జరిగింది. తర్వాత క్వాంటిటేటివ్ కాజెస్ ఆఫ్ వాటర్ స్కేర్సిటీ. సో వాటర్ స్కేర్సిటీ మనం ఓవర్కమ్ చేయడానికి ఏ విధంగా క్వాంటిటేటివ్ మనం చేయాలి అనేటువంటిది కొన్ని పాయింట్ల వారీగా ఇక్కడ మనం రాసుకోవడం జరిగింది. తర్వాత క్వాంటిటేటివ్ కాజెస్ ఫర్ వాటర్ స్కేర్సిటీ, అదేవిధంగా స్టెప్స్ టు కన్జర్వ్ ద వాటర్ని ఏ విధంగా కన్జర్వ్ చేయాలి. మనం అంటే మీరు ఇందాక రాజస్థాన్లో ఉన్నటువంటి గురించి మనం మాట్లాడినాం, వాటర్ హార్వెస్టింగ్ ఏ విధంగా ఉందో. సో అదే తరహాలోనే స్టెప్స్ టు కన్జర్వ్ ద వాటర్ని ఏ విధంగా కన్జర్వ్ చేయాలని ఇప్పుడు కొన్ని స్టెప్స్ రూపంలో రాసుకోవడం జరిగింది. అదేవిధంగా మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ యొక్క అసలు మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, డెఫినేషన్ నేర్చుకోవాలి. ఆ తర్వాత ఏ ఉన్నాయి మల్టీపర్పస్ ప్రాజెక్ట్కు ఎగ్జాంపుల్స్ నేర్చుకోవాలి. ఆ తర్వాత హౌ డు డ్యామ్స్ హెల్ప్ ద కన్జర్వ్ ద వాటర్, డ్యామ్స్ అనేటువంటివి వాటర్ని ఏ విధంగా కన్జర్వ్ చేస్తాయి. తర్వాత అదేవిధంగా మల్టీపర్పస్ డ్యామ్స్ అనేటువంటి మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్, సో వాటికి సంబంధించినది. తర్వాత అపోజిషన్ ఆఫ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్, అంటే మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ వలన ఎలాంటి డిమెరిట్స్ ఉన్నాయి కూడా మనం రాసుకుంటాము. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా దానికి సంబంధించినది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనకు కరెంట్గా ఏవి ఉన్నాయి, నర్మదా బచావో ఆందోళన ఉంది. సో ఇలాంటివి ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి వాటి గురించి, సో ఈ విధంగా తెహ్రీ డ్యామ్ సంబంధించి ఉంది. సో ఇవన్నీ కూడా మనం సమాచారం సేకరించుకోవాలి. ఆ తర్వాత డ్యామ్స్ యాజ్ ఏ టెంపుల్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ చెప్పినట్టు డ్యామ్స్ అనేటువంటివి ఏంటివి, దేవాలయాలుగా ఆయన పరిగణించడం జరిగింది. సో కాబట్టి ఇలాంటి కొన్ని కొటేషన్స్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ రాస్తున్నప్పుడు మనం ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇది దీనికి సంబంధించినటువంటిది. తర్వాత వాటర్ హార్వెస్టింగ్ చూడండి. సో మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ ఏంటివి, వాటి యొక్క ఎయిమ్స్ ఏంటివి. అదేవిధంగా వాటర్ హార్వెస్టింగ్ ఎక్కడెక్కడ జరుగుతుంది, అసలు నీడ్ ఫర్ వాటర్ హార్వెస్టింగ్, ఎందుకు వాటర్ హార్వెస్టింగ్ చేయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ రూపంలో రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ వాటర్ హార్వెస్టింగ్. సో ట్రెడిషనల్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి. సో గులూస్ అండ్ కులూస్, రూఫ్ టాప్ హార్వెస్టింగ్, ఖదీన్స్ అండ్ జొహడాస్, తర్వాత ట్యాంక్స్, ఇనాండేషన్ ఛానల్స్, కుయిస్ అండ్ బేరీస్, వ్యావ్ ఆర్ బవాడి అనేటువంటివి ఇక్కడక్కడ దేశవ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో వాటర్ హార్వెస్టింగ్ ఏ విధంగా జరుగుతుందో ఇవన్నీ కూడా ఒక చోట మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వాటిని సింప్లిఫైగా చేసుకొని ఈ విధంగా రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఏ విధంగా చేస్తారు. సో రైన్ వాటర్ కన్జర్వ్ చేయడానికి ఏ విధంగా కన్జర్వ్ చేయాలి అనేటువంటిది. తర్వాత వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ ఏంటివి, తర్వాత అదర్ స్టేట్స్లో ఏమన్నా ఉన్నాయా. సో ఈ విధంగా మనం రాసుకుంటే టోటల్గా 8 మార్కుల ప్రశ్నకు సంబంధించినటువంటివి కొన్ని కోర్ టాపిక్స్గా, ఇది కేవలం ఏ గ్రేడ్ పిల్లలకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఎందుకంటే సిడి గ్రేడ్ పిల్లలకు ఉపయోగపడదు. సిడి గ్రేడ్ పిల్లలు ఎస్సీఆర్టీ దాంట్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలు మాత్రమే చదవండి. సో రిమైనింగ్ వాటి జోలికి వెళ్ళొద్దు. ఎవరైతే ఏ గ్రేడ్ అవుట్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటున్నారో అటువంటి పిల్లలు ఈ విధంగా మీరు ఒక టాపిక్ని తీసుకొని, ఎందుకంటే మనకు ఏ పాఠ్యాంశాల నుంచి 8 మార్క్స్ ప్రశ్నలు వస్తున్నాయి అన్న క్లారిటీ మనకు వచ్చేసింది. అలాంటప్పుడు వీటిని తయారు చేయడం పెద్ద విషయం కాదు. సో కాబట్టి మనకు చాలా తక్కువ ఉంటాయి. అంటే ఇంటర్నల్ చాయిస్ని మనం వదిలేసుకుంటే, ఒకవేళ ఇంటర్నల్ చాయిస్ కలుపుకుంటే కూడా జాగ్రఫీలో 2 వస్తాయి, ఎకనామిక్స్లో 2 వస్తాయి, అదేవిధంగా హిస్టరీలో 2 వస్తాయి, సివిక్స్లో కూడా 2 వస్తాయి. అంటే ఓవరాల్గా 6 మనకి ఎన్ని వస్తాయి, 8 లెసన్స్ వస్తాయి. అంటే 8 పాఠాలకు ఈ విధంగా తయారు చేసుకోవడం, ఇంక్లూడింగ్ ఇంటర్నల్ చాయిస్.
కలుపుకొని. సో కాబట్టి 8 పాఠాలకు ఈ విధంగా కోర్ టాపిక్స్ ను ప్రిపేర్ చేసుకోవడం పెద్ద విషయం కాదు. సో మీ యొక్క టీచర్ సహాయంతో ఈ విధంగా మీరు ఇచ్చేసుకుంటే వీలైతే నేను అందరికి కూడా జిల్లాలో వీటిని షేర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకుంటే ప్రశ్న ఏ రూపంలో అడిగినా సో మీరు 8 మార్కుల ప్రశ్నకు సమాధానం రాయడానికి అవకాశం ఉంది. సో వీటిని తెలుగు మీడియం వాళ్ళకు తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ చేసేస్తే మనకు 8 మార్కుల ప్రశ్నలకు కాను ఏ ప్రశ్న ఎలా అడిగినా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది 8 మార్క్స్ ప్రశ్నకు సంబంధించినటువంటిది. ఆ తర్వాత అగ్రికల్చర్ సంబంధించిన వాటిలో కూడా 8 మార్క్స్ ప్రశ్న వస్తుంది. దీన్ని మనం ఇంటర్నల్ చాయిస్ గా చెప్పుకున్నప్పటికీ ఇంటర్నల్ చాయిస్ అంటే ఏదైనా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు, ఆ లెసన్ లో అయినా రాయొచ్చు. సో కాబట్టి దీన్ని కూడా ఏం చేస్తాము, టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ తీసుకుంటాం. ఎన్ని రకాలుగా వ్యవసాయం జరుగుతుంది. సో ప్రిమేటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ ఒకటి, ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ ఒకటి, సో ఈ విధంగా కమర్షియల్ ఫార్మింగ్ ఒకటి, ఈ విధంగా 3 రకాలుగా. అసలు ప్రిమేటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఏంటి, తర్వాత ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఏమిటి, ఈ విధంగా ప్రతి దాన్ని మీరు ఏం చేయాలి, కోర్ టాపిక్స్ గా దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ 8 మార్క్స్ అండ్ ఆల్సో దిస్ ఈజ్ ఓన్లీ షూటెడ్ ఫర్ ఏ గ్రేడ్ స్టూడెంట్స్. సో కాబట్టి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఏ గ్రేడ్ పిల్లలు అవుట్ ఆఫ్ 100 తీసుకురావాలనేటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి వాళ్ళకు కోర్ టాపిక్స్ గా 8 మార్క్స్ ప్రశ్నలు ఈ విధంగా తయారు చేసుకోండి. తర్వాత క్రాపింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, రబీ క్రాప్స్ ఏంటి, ఖరీఫ్ క్రాప్స్ ఏంటి, జయాజ్ సీజన్ ఏంటి, తర్వాత మేజర్ ఫుడ్ క్రాప్స్ విత్ జియోగ్రాఫికల్ కండిషన్స్. సో భౌగోళిక కండిషన్స్ బట్టి మనం కొన్ని క్రాప్స్ రైస్, వీట్, సో ఈ విధంగా. తర్వాత మేజర్ నాన్ ఫుడ్ క్రాప్స్ తీసుకున్నామంటే రబ్బర్, కాటన్, జూట్, ఆయిల్ సీడ్స్, హార్టికల్చర్, వీటిని గురించి వీటి యొక్క శీతోస్థితి ఏంటిది, ఎక్కడ ఏ ప్రాంతంలో పండుతుంది, ఇలాంటివన్నీ ఏ నెలలు అవసరము, ఇలాంటివన్నీ కూడా మనం సమాచారాన్ని ఒక్కచోట సేకరించుకొని వీటిని మనం ప్రిపేర్ అవుతే 8 మార్కుల ప్రశ్న ఏ విధంగా అడిగినా కూడా సమాధానం చేయగలం. ఇప్పుడు చూడండి, టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్, దీంట్లో ఏదైనా సాంకేతిక పరమైన ఏమైనా మనకు రిఫార్మ్స్ వచ్చాయా అని కూడా మనం ఆలోచిస్తే అప్పుడు దాని ఆధారంగా ఇదే లెసన్ లో అగ్రికల్చర్ లో నేను తయారు చేసినటువంటి వాటిలో ఇవన్నీ కూడా పాయింట్ల వారీగా, అంటే ప్రశ్న ఏ విధంగా అయినా అడగని మనం ఈ పిల్లవానికి నేర్పించినాం అనుకోండి ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాడు. తర్వాత మ్యాప్ పాయింటింగ్. ఇక మ్యాప్ పాయింటింగ్ ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్ పాయింటింగ్ లో మనకు పూర్తిగా బ్లూ ప్రింట్ ఆధారంగా ఉంది. దాని ప్రకారంగా మనం చూస్తే ఇక్కడ ఎస్సీఆర్టీ వాళ్ళు కొన్ని ఇచ్చారు. అందులో చూడండి, రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ లో 1 మార్క్ వస్తుంది, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో 1 మార్క్ వస్తుంది. ఇక్కడ మీరు ఒకటి ఇండస్ట్రీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పాము, 1 మార్క్ అంటే మ్యాప్ అంటే ఎక్కడ మనం ఏదైతే 15 మార్క్స్ మ్యాప్ చెప్తూ ఉన్నామో మొదటి ప్రశ్న దగ్గర నుంచి చివరి ప్రశ్న వరకు మ్యాప్ అంటే కేవలం 33వ ప్రశ్న మాత్రమే మ్యాప్ అని ఊహించకండి. సో మ్యాప్ అంటే మొదటి ప్రశ్న దగ్గర నుంచి ఎక్కడైనా మ్యాప్ అడగచ్చు. సో కాబట్టి ఇక్కడ మనము 1 మార్క్ అనేటువంటివి అలాంటి మ్యాప్లే ఇవి, ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకనామీ, సో ఆ విధంగా ఇందులో 2 మార్క్స్. సో మ్యాప్ పాయింటింగ్ పరంగా టెక్స్ట్ బుక్ లో కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్ అనేటువంటివి పేజ్ నెంబర్తో సహా ఇచ్చాడు. ఇవన్నీ కూడా మీతో ఉన్నాయి. ఎస్సీఆర్టీ యొక్క ఏదైతే మనకు యాక్షన్ ప్లాన్ ఉందో అందులోనే ఉన్నాయి. సో మనకు పేజ్ల వారీగా కూడా ఇచ్చారు. కాబట్టి ఈ పేజీలు దయచేసి మీరు వీటిని మిస్ చేసుకోకండి. సో వీటిని ఈ పేజ్ల వారీగా ప్రిపేర్ అవ్వండి. ఆ విధంగా ప్రిపేర్ అవుతేనే మనం ఈజీగా మార్క్స్ అనేటువంటి మ్యాప్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మ్యాథ్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మ్యాప్ లో మనకు సాధారణంగా 15 మార్క్స్ వస్తాయి. సో 15 మార్క్స్ మనం చేయడం అనేటువంటిది ఈజీగా, మనం వాటిని పెద్దగా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మన ఐ సైట్ నుంచి మనం గుర్తు పెట్టుకొని చేసేటువంటివి. అయితే గుడ్డిగా గుర్తు పెట్టుకోకండి, మన మ్యాప్ రీడింగ్ రావాలి, తర్వాత లొకేషన్ రావాలి. సో మనకు లొకేషన్ రావాలి, లొకేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, మ్యాప్ లొకేట్ చేయాలంటే కాస్త ప్రాక్టీస్ కూడా ఉండాలి. సో కాబట్టి మ్యాప్లను ప్రతిరోజు కూడా అట్లీస్ట్ మీరు సిడి గ్రేడ్ పిల్లలకు ప్రతిరోజు ఒక మ్యాప్ పాయింటింగ్ మనం నేర్పిస్తే ఈజీగా మ్యాప్ పాయింటింగ్ అనేటువంటి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మ్యాప్లను కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ను కూడా మనం పిల్లవాళ్ళకి చెప్పాలి. సో ఇక్కడ చూడండి, మీరు మ్యాప్ టెక్నిక్స్ ను కూడా వీలైతే ఇండివిజువల్ గా ప్రతి టీచర్ వాళ్ళ యొక్క వేలో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ మనము ఎకనామిక్స్ విషయానికి వచ్చేసరికి సో జాగ్రఫీకి సంబంధించినటువంటిది. సో మీకు ఫస్ట్ 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ ఏ విధంగా అయితే మనం as per the blueprint given by the school education board as well as the action plan. So action plan ఏదైతే ఉందో యాక్షన్ ప్లాన్ ఎస్సీఆర్టీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో దాని ఆధారంగా దగ్గర పెట్టుకొని వీటిని మనం ప్రిపేర్ అవ్వాలి. అయితే ఇక్కడ మరీ స్ట్రెస్ చేసి చెప్పడం ఏంటంటే
ఎస్సీఆర్టీ వాళ్ళు డే వైజ్గా మనకు ప్రతిరోజు ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో ఏం చేశారు, ఒకరోజు స్టడీ చేయాలి, ఒకరోజు టెస్ట్ రాయాలి. దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అందులో కూడా మనం ఏం రాపియాలి ప్రత్యేకంగా అంటే ఇవే క్వశ్చన్సే రాపియాలి. అందులో ఏవైతే ఉన్నాయో అవే, ప్రత్యేకంగా టెస్ట్ అంటూ ఏం టెస్ట్లు లేవు. అక్కడ లాస్ట్లో 3 మోడల్ పేపర్ ఇచ్చారు. ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి వాటిలో 3 మోడల్ పేపర్ ఇచ్చారు. అయితే మనం పిల్లవానికి ఇవే ప్రాక్టీస్ చేయాలి. లెసన్ల వారీగా ఏవైతే ఇచ్చారో ఆ లెసన్ వారీగా ఇచ్చినప్పుడు ఈరోజు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకు గ్లోబలైజేషన్ ఇండియన్ ఎకానమీ అని ఉంది అనుకుందాం. సో ఈరోజు అది స్టడీ చేయాలి, నెక్స్ట్ డే మనం ఏం చేయాలి, టెస్ట్ రాపించాలి. సో అందులో ఉన్నటువంటివి 2 మార్క్స్ 1 మార్క్స్ ఏవైతే ఉన్నాయో మనం పార్ట్స్ వైజ్గా డివైడ్ చేసుకొని ప్రతిరోజు ఆ పిల్లవాళ్ళతో మనం ఒక నోట్బుక్లో ప్రత్యేకంగా రాపిస్తే యాక్షన్ ప్లాన్ పిల్లవాళ్ళకి ఈజీగా ప్రాక్టీస్ అవుతుంది. సో ఇది అందరూ కూడా దీన్ని ఫాలో అవుతారని నమ్ముతున్నాను. ఆ తర్వాత దీంట్లో చూడండి 1 మార్క్ ప్రశ్నలో చూడండి, 1 మార్క్ ప్రశ్నలో ఇక్కడ మీకు చాలా తక్కువ కనిపిస్తుంది. అంటే నేను కొన్ని ఇచ్చాను ఇక్కడ ఇంకా ఉన్నప్పటికీ కూడా. అయితే మనం వీటిపైనే నమ్మకంతో ఉండరాదు. మనం ఏం చేయాలి, 1 మార్క్ ప్రశ్న అన్నప్పుడే టోటల్ టెక్స్ట్ బుక్ ని మనం బాగా తరోగా ఉండాలి. సో ప్రతి లైన్ టు లైన్ పెన్ టు పెన్ చదివితేనే 1 మార్క్ ప్రశ్నలకు ఎక్కడ అడిగినా కూడా సమాధానం చేయగలం. అయితే ఇక్కడ 1 మార్క్ ప్రశ్నలు కూడా కొన్ని మోడల్స్ నేను చెప్పాను. సో డాటా ఆధారంగా ఇవ్వడం కానివ్వండి, ఒక పెయిర్ ఇచ్చి రెండవ పెయిర్ని కంప్లీట్ చేయమనడం కానీ, ఇవన్నీ మనం చేయాలంటే డైరెక్ట్ బిట్లో నేర్చుకోలేము ఇవి. సో కాబట్టి మనం ఏం చేయాలి, కాన్సెప్ట్ ఆధారంగా నేర్చుకుంటేనే అలాంటి వాటికి సమాధానం చేయగలం. సో డైరెక్ట్ బిట్లు అనేటువంటివి రావు. డైరెక్ట్ బిట్లు రావు కాబట్టి డైరెక్ట్ బిట్ కూడా మన ఆన్సర్ పిల్లవాడు డైరెక్ట్గా వీటిని నేర్చుకుంటే కూడా చేయలేడు. సో కాబట్టి మనం ఏం చేయాలి, టెక్స్ట్ బుక్ ఆధారంగానే ప్రిపేర్ అవ్వాలి. టెక్స్ట్ బుక్ ఆధారంగా పిన్ టు పైన మనం చదివితే ఈజీగా మనం ఈ బిట్లను సమాధానం చేయొచ్చు. అయితే మళ్ళీ చెప్పడం ఏంటంటే సిడి గ్రేడ్ పిల్లలకు ఇవి చాలు, ఇవి ఎనఫ్. సో కాబట్టి సిడి గ్రేడ్ పిల్లలందరూ కూడా ఖచ్చితంగా మీరు వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంకా నేర్చుకున్న తర్వాత ఇంకా నేర్చుకోవాలనుకుంటే మళ్ళీ మీరు కూడా టెక్స్ట్ బుక్ని ఆధారంగా మీరు మళ్ళీ ముందుకు వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఎలాంటి వేరియేషన్ లేదు. సో అందరూ మనం 100 మార్క్స్ స్కోర్ చేయాలి కాబట్టి ఈ యొక్క యాక్షన్ ప్లాన్ని కూడా మనం ఖచ్చితంగా ఫాలో అవుతూ ఆ తర్వాత ఇంకా మనం నేర్చుకున్నది ఇంకా మనకు ఎక్కువ కావాలనుకున్నప్పుడు టెక్స్ట్ బుక్ని ఆధారంగా మనం నేర్చుకోవాలి. తర్వాత ఎకనామిక్స్లో చూడండి డెవలప్మెంట్ అనేటువంటి లెసన్లో 1 మార్క్ ప్రశ్నలను కూడా ఎక్కువగా ఎకనామిక్స్లో ఫ్యాక్ట్ షీట్ ఎక్కువ అడుగుతాడు. సో ఏంటి ఆ ఫ్యాక్ట్ షీట్ అంటే డెఫినేషన్ కానివ్వండి, తర్వాత కొన్ని డిజిట్స్ సంబంధించినవి కానివ్వండి. సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వాటిలో అన్ని ఇంపార్టెంటే. వీటి నుంచి ఖచ్చితంగా మనకు లెసన్ ఆధారంగా ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో బిఎంఐ అబ్జర్వేషన్ ఏంటి, తర్వాత ఇంకోటి ఏమిటి ఎక్స్పాండ్ యుఎన్డిపి, అదేవిధంగా లిటరసీ రేట్ అంటే ఏమిటి, ఐఎంఆర్ అంటే ఏమిటి. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత గ్లోబలైజేషన్ అండ్ ఇండియన్ ఎకనామీ. గ్లోబలైజేషన్ ఇండియన్ ఎకనామీలో కూడా ఈ లెసన్లో 1 మార్క్ కాను ఇక్కడ చూడండి ఎంఎన్సి అంటే ఏమిటి, ఎంఎన్సిని అబ్రివేట్ చేయడము. ఆ తర్వాత ఇంకోటి ఏమిటి గ్లోబలైజేషన్ అనగానేమి, ఈమెయిల్ అంటే ఏమిటి, ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్. సో త్రూ ద ఎలక్ట్రానిక్ డివైజెస్. సో కాబట్టి ఇలాంటి ప్రశ్నలు కూడా డైరెక్ట్గా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒకటి క్రిటికల్గా ఉన్నటువంటి ఒక ప్రశ్న చూడండి, అరేంజ్ ఇన్ కరెక్ట్ సీక్వెన్స్ అంటాడు. సో అరేంజ్ ఇన్ కరెక్ట్ సీక్వెన్స్ అన్నప్పుడు మ్యానుఫ్యాక్చర్, డిజైన్, అసెంబుల్, మార్కెట్ 4 కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ మనము వీటిని సరైనటువంటి వరుసక్రమంలో అమర్చమని చెప్తాడు. సో ఫస్ట్ మనం సరైన వరుసక్రమంలో అమర్చాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, డిజైన్ వేసుకోవాలి. డిజైన్ వేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాము, అసెంబుల్ చేస్తాం. ఆ తర్వాత మార్కెట్ పంపిస్తాం. అంటే ఇక్కడ చాలా మంది అసెంబుల్ అనేటువంటి ముందుగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఫస్ట్ మనం ఒక ఉత్పత్తి చేయాలంటే డిజైన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేస్తాము, తయారీ జరుగుతుంది. ఆ తర్వాత అసెంబుల్. తయారీ ఎలా జరుగుతుంది, పార్ట్స్ వారీగా జరుగుతుంది. సో పార్ట్స్ వారీగా జరిగిన తర్వాతనే అసెంబుల్ చేసేసి అప్పుడు ఏం చేస్తారు, ఒక వెహికల్ కానివ్వండి ఇలాంటివి తయారు చేసిన తర్వాత మార్కెట్లో మళ్ళీ వాటిని సేల్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అరేంజ్ ఇన్ కరెక్ట్ సీక్వెన్స్ ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తుంటాయి. సో కాబట్టి వీటిని మనం కరెక్ట్ రూపంలో రాయాలి. తర్వాత 2 మార్క్స్ ప్రశ్నలు చూడండి. 2 మార్క్స్లో కూడా గ్లోబలైజేషన్లో ఒకటి వస్తుంది, కన్జ్యూమర్లో ఒకటి వస్తుంది. సో వీటిని మనం ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ని ఒకసారి మీరు వీటిని యాక్షన్ ప్లాన్ని ఫాలో అవ్వండి, దాని ఆధారంగా ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత 4 మార్క్స్లో ఒకసారి చూస్తే ఎకనామిక్స్లో ఎక్కువగా పట్టికలు, తర్వాత బార్ డయాగ్రామ్స్ ఇలాంటివి ఎక్కువ వస్తుంటాయి. సో కాబట్టి ఎకనామిక్స్లో అందులో మనకు ఏముంది, డెవలప్మెంట్లో ఒక ప్రశ్న ఉంది. డెవలప్మెంట్లో ఒక ప్రశ్న అంటే ఖచ్చితంగా అది ఏముంటుంది, పట్టిక రూపంలోనే ఉంటుంది. సో కాబట్టి మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పట్టికల్ని బాగా గమనించండి. అందులో డాటా ఉంటుంది, ఆ డాటాని బాగా చూడండి. డాటా ఆధారంగా ప్రశ్నలు ఏ విధంగా అడిగారో మీరు ఈ యొక్క ఎస్సీఆర్టీ యాక్షన్ ప్లాన్ని ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇక్కడ చూడండి, మీకు ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ హర్యానా, కేరళ,
బీహార్ సంబంధించి ఇచ్చాడు. సో వీటిని మీరు దాని బేస్ ఆధారంగానే ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కాకపోతే తెలుగు తర్వాత ఇంగ్లీష్, హిందీ సబ్జెక్ట్లో లాంగ్వేజ్లో ఉన్నటువంటిది ఒక పారా ఇచ్చి కింద ప్రశ్నలు అడిగినప్పుడు మనం ఏం చేస్తాం, సాధారణంగా లాంగ్వేజ్లో ఇంకో రకంగా ఉంటుంది ఆన్సర్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, నాన్ లాంగ్వేజ్లో సోషల్ స్టడీస్లో ఒక పారా ఇచ్చి కింద ప్రశ్నలు అడిగినారంటే మనం ఖచ్చితంగా ఫస్ట్ ప్రశ్న ఫస్ట్ లైన్లో ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ కాదు. సో ఇక్కడ ఎలా ఉంటుంది, కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే ఉంటుంది. అంటే అండర్స్టాండింగ్ చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకున్న తర్వాతనే సమాధానం ఇవ్వాలి. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే పారా ఇచ్చిన తర్వాత ప్రశ్న కింద అడిగితే ఆ ప్రశ్న ఆ పారాకు సంబంధించి ఉండకపోవచ్చు, ఆ కాన్సెప్ట్కి సంబంధించి ఉంటుంది. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అందుకే పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు ఆ పారాగ్రాఫ్ని అనాలిటికల్గా ఆలోచించుకోవాలి, ప్రశ్న ఏ విధంగా అడిగాడో దాని తగ్గట్టు సమాధానం ఇవ్వాలి. అయితే ప్రశ్నాపత్రంలో ఇలాంటివి ఏవైతే ఇన్ఫర్మేషన్ స్కిల్స్ వచ్చి ఉంటాయో ఫస్ట్ వీటిపైనే ఫోకస్ చేయండి. మీకు ఇచ్చినటువంటి ప్రశ్నాపత్రాన్ని 15 నిమిషాలు చదవడానికి అవకాశం ఇస్తారు. కాబట్టి మీరు ఏం చేయాలి, 15 మినిట్స్ పేపర్ను బాగా క్షుణ్ణంగా చదవండి. చదివిన తర్వాతనే ఆ తర్వాత మీరు రాయడానికి స్టార్ట్ చేయండి. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే పట్టికలు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు క్షుణ్ణంగా చదవాలి. తర్వాత డెవలప్మెంట్లో ఇక్కడ చూడండి, హెచ్డిఐ ర్యాంక్ సంబంధించినటువంటి ఇక్కడ అడగడం జరిగింది. సో ఇందులో హెచ్డిఐ ర్యాంక్ ఆధారంగా ఏ ఏ దేశాలకు ఎంత ఉందనేటువంటిది. సో వీటి మీకు టెక్స్ట్ బుక్లో యొక్క పట్టికలు ఉన్నాయి. ఆ తర్వాత కన్జ్యూమర్ రైట్స్లో ఈ లెసన్ విషయానికి వచ్చేసరికి ఈ లెసన్ జనరలైజ్డ్గా ఉంటుంది. అంటే ఇందులో ఉన్నటువంటి వాటిని జనరల్గా మనం సమాధానం రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లెసన్లో కూడా ఒక చట్టం ఉంది, 1986 యాక్ట్ ఉంది. ఆ 1986 యాక్ట్ని బాగా మీరు నేర్చుకోవాలి. వాట్ ఆర్ ద rationale behind the enactment of Consumer Protection Act 1986. సో వినియోగదారుల రక్షణ చట్టం 1986 చేయడం గల కారణాలు ఏంటి అన్నటువంటి ప్రశ్న. సో తర్వాత ఇంకోటి ఏమిటి, ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఫర్ కన్జ్యూమర్ కాన్షియస్నెస్ బై గివింగ్ 2 ఎగ్జాంపుల్స్. సో ప్రజలను వినియోగదారులను చైతన్యవంతులుగా చేయవలసిన ఆవశ్యకత ఏంటో 2 ఉదాహరణల ద్వారా తెలపండి అంటారు. ఇవన్నీ కూడా జనరల్ ప్రశ్నలు. కాబట్టి వీటిని ఒక్కసారి మీరు చదివితే కూడా తర్వాత ప్రాక్టీస్ చేయడానికి అవకాశము ఉంటుంది. సో ఇది. ఆ తర్వాత ఎకనామిక్స్లో 8 మార్క్స్ ప్రశ్నలు. సో ఇందులో ఏమున్నాయబ్బా అంటే ఇండియన్ ఎకనామీలో సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ, సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకనామీలో 8 మార్క్స్ ప్రశ్న ఒకటి వస్తుంది. మనీ అండ్ క్రెడిట్లో ఒక ప్రశ్న వస్తుంది. అంటే ఇక్కడ ఇంకా ఇదే లెసన్స్ నుంచే వస్తాయి, వేరే లెసన్స్ రావు. సో కాబట్టి ఈ లెసన్స్ నుంచి వచ్చినప్పుడు సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ అంటేనే మనకు ఫస్ట్ గుర్తుకు రావాలి ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, సర్వీస్ సెక్టార్. సో ఇందులో సర్వీస్ సెక్టార్ మోస్ట్ ఇంపార్టెంట్. సో సర్వీస్ సెక్టార్ రిలేటెడ్ మొత్తం ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయో వాటన్నిటి కూడా నేర్చుకోవాలి. అంటే సేవా రంగం ప్రాముఖ్యత గురించి నేర్చుకోవాలి. ఇది గన్ షాట్ గా వచ్చేటువంటి ప్రశ్న. అంటే మనకు సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ అంటేనే అందులో మనం సర్వీస్ సెక్టార్ బాగా ఫోకస్ చేయాలి. ఆ తర్వాత ప్రైమరీ సెక్టార్ ఎందుకు బ్యాక్వర్డ్నెస్ ఉందో వాటికి సంబంధించిన కారణాలు కూడా మనం తెలుసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఒకటి గ్రాఫ్ ఇచ్చాడు, ఆ గ్రాఫ్ ఆధారంగా ప్రశ్నలు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడంటే సమాచారాన్ని ఇస్తాడు, గ్రాఫ్ ని మనమే ప్రిపేర్ చేయాలి. సో సమాచారాన్ని ఇచ్చి గ్రాఫ్ ని మనమే ప్రిపేర్ చేయమన్నప్పుడు కరెక్ట్ మీరు ఆ గ్రాఫ్ ను మెజర్మెంట్ తీసుకోవాలి. అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఆధారంగా ఎంత మీరు వాటి యొక్క మెజర్మెంట్ తీసుకుంటున్నారో అవి కూడా రాయాలి. ఇండెక్స్ ఖచ్చితంగా రాయాలి. ఎక్స్ యాక్సిస్ కింద మీరు ఏవైతే అంశాలు తీసుకున్నారో వై యాక్సిస్ కింద ఏ అంశాలు తీసుకున్నారో ఆ ఇండెక్స్ ఖచ్చితంగా రాయాలి. సో సమాచారం ఇచ్చిన తర్వాత ఆ సమాచారం ఆధారంగా టేబుల్స్ కానివ్వండి, పట్టిక కానివ్వండి, బార్ డయాగ్రామ్ కానివ్వండి తయారు చేయమన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, ఆ యొక్క సమాచారాన్ని చాలా ఈజీగా క్రోడీకరించాలి. సో ఎలా క్రోడీకరించాలి, ఇండెక్స్ అనేటువంటి అంశాన్ని సూచికను ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. అప్పుడే మీకు మార్క్స్ పడతాయి. సో ఎకనామిక్స్లో రెండవ అంశం ఏంటిది, మనీ అండ్ క్రెడిట్. మనీ అండ్ క్రెడిట్ సంబంధించినటువంటి వాటిల్లో మీరు ఏం చేస్తారు, ఇక్కడ కూడా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో కూడా మనం ఏం చేస్తాము, ఇందులో మనీ అండ్ క్రెడిట్లో కూడా మోస్ట్లీ ఫార్మల్ లోన్స్, తర్వాత ఇన్ఫార్మల్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అంటే రుణాలు, నియత రుణాలు, అనియత రుణాలు. సో ఇలాంటి వాటిపైన మీకు పై డయాగ్రామ్ కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన ఎక్కువ ప్రశ్నలు అనేటువంటి కూడా రావడం జరుగుతుంది. సో దీన్ని మనం ఇప్పుడు చూద్దాం.
కోర్ టాపిక్స్ గా ఎలా రాసుకోవాలి, ఎకనామిక్స్ లో కోర్ టాపిక్స్ గా ఇక్కడ ఏం చేసాము, సెక్టర్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ అని డివైడ్ చేసుకున్నాం. అందులో కంపైన్ ద 3 సెక్టార్స్, అంటే ఇది ఏ గ్రేడ్ పిల్లలకు మాత్రమే. ఏ గ్రేడ్ పిల్లలు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ లో ఏ లెసన్స్ ఉంటాయో ఆ లెసన్లలో మీరు కోర్ టాపిక్స్ గా ప్రిపేర్ అవ్వాలి. అంటే అందులో ఉన్నటువంటి అంశాలను కోర్ టాపిక్స్ గా ప్రిపేర్ అవుతే ప్రశ్న ఎలా అడిగినా కూడా మీరు సమాధానాలు రాయడానికి అవకాశం ఉంటుంది. అయితే మీ యొక్క ప్రియారిటీ ఫస్ట్ యాక్షన్ ప్లాన్ కంప్లీట్ చేయాలి. ఎస్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో యాక్షన్ ప్లాన్ లో ఉన్నటువంటి డే వైజ్ ని ఫాలో అవుతూ అందులో లెసన్ల వారీగా ఏవైతే ఇంపార్టెంట్ ప్రశ్నలు ఉన్నాయో వాటిని ప్రతిరోజు రాస్తూ మీరు అది కంప్లీట్ అయిన తర్వాతనే, బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ఏ గ్రేడ్ పిల్లలు కోర్ టాపిక్స్ ఆధారంగా మళ్ళా ప్రిపేర్ అవుతే మీకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. అయితే ఏ గ్రేడ్ పిల్లలు ఎక్కడ ఎక్కువగా నష్టపోతారు అంటే సాధారణంగా 1 మార్క్ ప్రశ్నల్లో 2 మార్కుల ప్రశ్నల్లో చాయిసెస్ ఉండవు. సో కాబట్టి వాటి మీరు టెక్స్ట్ బుక్ ఆధారంగా క్షుణ్ణంగా చదివితే 1 మార్కు ప్రశ్న కూడా వదిలిపెట్టకుండా చాయిస్ లేవు కాబట్టి సో మనం ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే సిడి గ్రేడ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యాక్షన్ ప్లాన్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రోజు వారీగా వాటిని మీరు మీ యొక్క నోట్బుక్ లో ప్రాక్టీస్ చేయండి. లెసన్ల వారీగా ప్రాక్టీస్ చేసి మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాస్తే నేర్చుకుంటే మీకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. అయితే మీరు బాగా ఫోకస్ చేయాల్సింది ఇన్ఫర్మేషన్ స్కిల్స్, అదేవిధంగా మ్యాప్ పాయింటింగ్. దాంతోపాటు ఏవైతే 4 మార్క్స్ గన్ షాట్ గా ఉన్నాయో, 2 మార్క్స్ గన్ షాట్ గా ఉన్నాయో, 8 మార్క్స్ కూడా మనకు గన్ షాట్ గా ఉన్నాయో వాటిని మీరు నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. తర్వాత రైజింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద టెరిటరీ సెక్టార్ ఇన్ ద ప్రొడక్షన్. సో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటిది, టెర్షియరీ సెక్టార్, సర్వీస్ సెక్టార్ బోత్ ఆర్ సేమ్. సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అనేటువంటిది ఇక్కడ రాస్తున్నాం. వేర్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎంప్లాయిడ్. సో ఎక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎంప్లాయిడ్ ఉన్నారు అనేటువంటిది ఇక్కడ రాస్తాం. అందులో డిస్గ్రీస్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ప్రచ్ఛన్న నిరుద్యోగము అంటాం. సో అలాంటిది ఏ రంగంలో ఉంది, సో వ్యవసాయ రంగంలో ఉంది. సో ఇలాంటి విషయాలని ఈ యొక్క లెసన్ లో మనం నేర్చుకోవాలి. సో ఇందులో చూడండి డిస్గ్రీస్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉంది, రూరల్ సెక్టార్ లో ఉంది. తర్వాత డిస్గ్రీస్ అన్ఎంప్లాయ్మెంట్ అర్బన్ సెక్టార్ లో ఏ రంగాల్లో ఎక్కడెక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా ఆ తర్వాత నీడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఆ తర్వాత హౌ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్. ఇవన్నీ అడిషనల్ గా నేర్చుకునేటువంటి అంశాలు కోర్ టాపిక్స్ ఈ యొక్క లెసన్ లో. ఆ తర్వాత అందులో MGNREG యొక్క ఇంపార్టెన్స్, అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం యొక్క ఇంపార్టెన్స్, 2005 యాక్ట్ యొక్క ఇంపార్టెన్స్. తర్వాత ఆర్గనైజ్డ్ సెక్టార్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఈ ప్రశ్నలు లేని ప్రశ్నాపత్రమే ఉండదు. సో కాబట్టి ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ అంటే వ్యవస్థీకృత రంగము, అవ్యవస్థీకృత రంగము, ఈ ప్రశ్నలు ఖచ్చితంగా అడుగుతాడు. సో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏ విధంగా వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి, ఏ విధంగా మనం ఆ యొక్క అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ని ఇంకా బాగా గ్రోత్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ టోటల్ అబౌట్ ద ఎకనామీ అండ్ జియోగ్రఫీ. సో ఎకనామీ అండ్ జియోగ్రఫీలో వన్స్ అగైన్ ఐ రిపీట్, యూ షుడ్ ఫాలో ద యాక్షన్ ప్లాన్ ఆఫ్ SCRT రిలీజ్డ్ బై ద SCRT and A grade. In addition to these A grade students, you must focus on a textbook matter, textbook concept core topics. So you have to additional focus on the 1 mark questions. So then you will get full-fledged marks. So once again I remember CD grade students, we have to focus on action plan, so which are given by the SCRT as per the chapter wise. Okay, next here once again the preparation plan. బేసిక్ గా మన యొక్క సాంఘిక శాస్త్రంలో 4 పార్ట్లు ఉంటాయి. అందులో కోర్ టాపిక్స్ గా మనం ప్రిపేర్ అవ్వాలి. దానితో పాటు కొన్ని టిప్స్ ఏంటంటే ప్రతిదీ కూడా అండర్స్టాండ్ చేసుకుంటూ మనం రాయాలి. ఆ తర్వాత రివైజ్ ద కాన్సెప్ట్ త్రూ ద మైండ్ మ్యాప్స్. మనం మైండ్ మ్యాప్ ఆధారంగానే గుర్తుపెట్టుకోవాలి. సాంఘిక శాస్త్రం అంటే అందులో ఎక్కువ సమాచారం ఉంటుంది. సో ఎక్కువ సమాచారాన్ని మనం గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి మైండ్ మ్యాప్ ద్వారా ప్రిపేర్ అవుతే ఈజీగా మనం సక్సెస్ కావచ్చు. అదేవిధంగా ప్రాక్టీస్ ద డే వైజ్ యాక్షన్ ప్లాన్. ఇంతవరకు జరిగినటువంటివి జరిగినాయి, ఇప్పుడు డేట్ల ఆధారంగా మీరు తీసుకొని యాక్షన్ ప్లాన్ లో ఏ డేలో ఏ యొక్క టెస్ట్ ఉందో వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అప్పుడు ఖచ్చితంగా మనకు మంచి మార్క్స్ వస్తాయి. తర్వాత సెల్ఫ్ ఎవాల్యుయేట్ విచ్ ఏరియాస్ యాజ్ డిఫికల్ట్ యూ ఫీల్. ఏ ప్రాంతం అయితే, ఏ టాపిక్ అయితే నీకు డిఫికల్ట్గా అనిపిస్తుందో దానిపైన బాగా ఫోకస్ చేయాలి.
సో అప్పుడే మనం ఆ డిఫికల్టీని ఓవర్కమ్ చేయగలం. తర్వాత ప్రాక్టీస్ మోర్ మ్యాప్స్ కాన్సెప్ట్ వైజ్. ఇందాక చెప్పాను కాన్సెప్ట్ వైజ్ అంటే ఖనిజాలు ఉన్నాయి, తర్వాత ఓడరేవులకు సంబంధించిన ఉంటాయి, అదేవిధంగా రవాణా మార్గం ఉంటుంది. ఈ విధంగా ప్రతి కాన్సెప్ట్ వారీగా మ్యాపులు ఉంటాయి. ఆ కాన్సెప్ట్ వారీగా మ్యాప్లను ప్రిపేర్ అవ్వాలి. తర్వాత మనకు హిస్టరీలో కూడా మనం డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ లెసన్ లో టోటల్ యూరప్ సంబంధించిన హిస్టరీ ఉంది. సో అందులో వచ్చేటువంటి ఏవైతే మనకు కంట్రీస్ ఉంటాయో ఆ కంట్రీస్ అన్ని కూడా మనం ఐడెంటిఫై చేసుకుని వాటిని మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు మ్యాప్ ఒక 5 పాయింట్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనం మ్యాప్ ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ టోటల్ అబౌట్ ద బ్లూ ప్రింట్ అండ్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్. ఓకే, థ్యాంక్ యూ నండా.